అలాగే ఆర్థోరొమటాలజీతో బాధపడే వాళ్ళు చూస్తున్నాం. అంటే అది కొంత వంశపారంపర్యంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ యెస్. ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయాల్సొస్తది. ఆ పెయిన్ తట్టుకోలేక రిలీఫ్ కోసం కూడా వాళ్ళు రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. వీళ్ళకి అంటే ఇప్పుడు మెడిసిన్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. హ్మ్. వీళ్ళు అంత మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి ఏదైనా సర్జరీ కావచ్చు, లేకుంటే ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఏమైనా ట్రీట్మెంట్ సాధ్యమవుతుందంటారా? యెస్. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్స్ ఎన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే హ్మ్. జెనెటిక్‌గా రావచ్చు, వంశపారపరంగా రావచ్చు. కొంతమందికి ఎనీ ఫుడ్ పడకపోయినా గానీ, ఆర్ హ్మ్. సీజనల్ వేరియేషన్స్‌లో గానీ, ఎనీ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా గానీ బాడీలో ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగ్గర్ అయ్యి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఓకే. వాళ్ళకి యూజువల్లీ వారానికొక రోజు టాబ్లెట్ మెథోట్రెక్సేట్ గానీ, హ్మ్. ఫోలిక్ యాసిడ్ గానీ, హెచ్‌సిక్యూ గానీ అలా వాడుతూనే ఉంటారు. అయినా గానీ కొంతమందికి అంతగా ఆశించినంత ఫలితం రాదు. హ్మ్. సో, వాళ్ళకి మన దగ్గర ప్రత్యేకంగా ఏం చేస్తామంటే వి ఆర్ గివింగ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్స్. లైక్ ఓకే. ఇమ్యూనిటీని సెట్ చేసే విధంగా ఓజోన్ థెరపీ గానీ, హుహు. మాలిక్యులర్ థెరపీస్‌లో ఇమ్యూనిటీని రీమోడ్యులేట్ చేసే ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఓకే. దట్ వాళ్ళకి మెడికల్‌లో మెడిసిన్ డిపెండెన్సీ తక్కువ చేసుకొని హ్మ్. పెయిన్స్ రాకుండా జాయింట్స్ హెల్తీగా ఉండడానికి హ్మ్. వి ఆర్ గివింగ్ ఇంటు ద బాడీ లైక్ జాయింట్‌లో ఇంజెక్షన్ చేయొచ్చు. హ్మ్. ఆర్ ఐవీ ద్వారా కూడా ఆటో ఓకే. హీమోథెరపీ ద్వారా మనకి బ్లడ్‌లోకే ఓజోన్ అనేది కంబైన్ చేసి మళ్ళీ రివర్స్ ఎక్కించడం జరుగుతుంది. సో, ఓకే. దీనివల్ల బాడీ అంతా క్లెన్స్ అవుతుంది. స్టెమ్ సెల్స్ అనేది మళ్ళీ స్టిమ్యులేట్ అవుతాయి. ఓకే. ఎప్పుడైతే స్టెమ్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యాయో బాడీలో డ్యామేజ్ సైట్స్ అన్నీ రిపేర్ అయిపోతాయి. హుహు. సో, ఈ విధంగా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చాలా ఈజీగా, హ్మ్. సులువుగా, మందులెక్కువగా డిపెండ్ కాకుండానే హ్మ్. బయటపడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళలో చూసుకున్నామండి. వంశపారంపర్యంగా రావడం వల్ల వాళ్ళ చిన్నతనం నుంచే వాళ్ళకి స్టార్ట్ అవుతుంటుంది ఈ ప్రాబ్లమ్. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళాలి అనంటే ఇట్లాంటి మెడిసిన్స్ వాడుతున్నాము. మన హుహు. ప్రెగ్నెన్సీ వస్తే గనుక లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? ఇలాంటి ఆలోచనలతోటి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే? సో, కొన్ని మెడికేషన్స్ అయితే ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్టాప్ చేయాల్సొస్తుంది. మెథోట్రెక్సేట్ కానీ, హ్మ్. ఇట్లాంటివి ఆహ్, ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ గానీ, బేబీకి హార్మ్‌ఫుల్ ఉంటాయి. వీటి ఆల్టర్‌నేటివ్ మెడికేషన్స్ పెట్టుకొని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దీంతో పాటు అడ్జువెంట్ థెరపీ ద్వారా కొంచెం హ్మ్. ఓజోన్ థెరపీతోటి కొంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం గానీ, హ్మ్. 100% ఈ ప్రెగ్నెన్సీలో మనకి ఇది ఫుల్ ప్రూఫ్ అని చెప్పలేము. హ్మ్. బట్ వీల్ మోడిఫై ద పెయిన్ అండ్ రుమటాయిడ్‌కి సంబంధించి మనకి మెడికేషన్స్ టైలర్ మేడ్ చేస్తాం. ఓకే.